వెల్కమ్ బ్యాక్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2Bలో 2 మార్క్స్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు అలాగే ఒక లైవ్ క్విజ్ సెషన్ కూడా మనం జరుపుకున్నాం. సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ మీద లైవ్ క్విజ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక 2 మార్క్స్ తర్వాత సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం మీకు. సో ఈ సర్కిల్స్ నుంచి 4 మార్క్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ చాప్టర్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్ కి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే 10 మోడల్స్ మనం చూసాం 2 మార్క్స్ వి. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. సో ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ చాప్టర్ సర్కిల్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ లెంత్ ఆఫ్ ద కార్డ్. చూడండి, లెంత్ ఆఫ్ ద కార్డ్ అనే కాన్సెప్ట్ మనకు 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది కార్డ్. మరి వాట్ ఈస్ లెంత్ ఆఫ్ ది కార్డ్? ఇలాంటి కాన్సెప్ట్ కనిపించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, ఏ ఫార్ములా యూజ్ చేసి మనం లెంత్ ఆఫ్ ది కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అసలు కార్డ్ అంటే ఏంటో అందరికి మీకు తెలిసిందే. సో ఒక సర్కిల్లో చూడండి, ఇది ఒక సర్కిల్ అయితే కార్డ్ అనేది ఎలా అయినా పాస్ అవ్వచ్చు, ఇలా పాస్ అవ్వచ్చు, ఎలా అయినా పాస్ అవ్వచ్చు. ఈ కార్డ్కి ఒక లెంత్ అనేది ఉంటుంది. యూ కెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్. ఇది రేడియస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఫామ్ అవుతుంది మనకి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ ద రేడియస్ డి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని తీసుకోవచ్చు. సో ఈ ఆర్ అండ్ డి మీదే బేసే ఉంటుంది లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేది. సో కార్డ్ ఎనీ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫ్రమ్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పొచ్చు. ఎనీ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫ్రమ్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ది కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈస్ ద ఫార్ములా 2 into square root of r square minus d square. లెంత్ ఆఫ్ ది కార్డ్ ని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి. 2 into root of r square minus d square. ఎందుకంటే కార్డ్ లో మనకి రేడియస్ ని అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దాన్ని d అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ r? రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్? r is equals to square root of g square ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఆల్రెడీ మనం 2 మార్క్స్ క్వశ్చన్ చేసాం కాబట్టి 4 మార్క్స్ ఇంకా ఈజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్ ఇస్ ద రేడియస్, వి నో దిస్, అండ్ డి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డి ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ద లైన్. ఈ లైన్ ఉంది కదా, ఇది లైన్, దిస్ ఈస్ కాల్డ్ లైన్. సో ఎనీ పాయింట్ టు ద లైన్, ఆ పాయింట్ అనేది మనం కనుక్కుంటాం, దట్ ఈస్ కాల్డ్ ద సెంటర్. దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ minus g comma minus f. We know c is the center of the circle, minus g comma minus f. మరి d పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనం స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ లో ఫస్ట్ ఇయర్ లో థర్డ్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్ లో లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనే ఒక ఫార్ములా యూజ్ చేసేసాం. అది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూజ్ చేస్తాం స్ట్రైట్ లైన్స్ లో ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ ద లైన్. అదే ఆరిజిన్ అయితే x10 y10 అయిపోతుంది. జస్ట్ మోడ్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చింటాయి స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి. సో d ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ x1 y1 అంటే ఏంటనే చాలా ఇంపార్టెంట్. ఎనీ పాయింట్ ఫ్రమ్ ద లైన్ ఉన్నాడు కదా, సో ద పాయింట్ ఫ్రమ్ ద లైన్ ఇస్ ద సెంటర్, దట్ ఈస్ c మైనస్ g కామా మైనస్ f. సో x1 y1 ప్లేస్ లో మనం ఏం యూజ్ చేయాలి? సెంటర్ యూజ్ చేయాలి. ఈ x1 y1 ప్లేస్ లో మైనస్ జీ మైనస్ ఎఫ్ సెంటర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఏబిసి, వాట్ ఆర్ ఏబిసి వాల్యూస్? ఏబిసి క్వశ్చన్ లో లైన్ అనేది ఇచ్చేసి ఉంటాడు, y is equals to x minus 3 is the line. ఆ లైన్ నుంచి మనకి బికాస్ వాట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. అలా మనం ఏబిసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏబి అనేది ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. జిఎఫ్సి వాల్యూస్ మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ నుంచి జిఎఫ్సి వాల్యూస్ వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అయితే 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఇవి గుర్తుంటే మనం ప్రాబ్లం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, రెడీ? సో లెంత్ ఆఫ్ ది కార్డ్ ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. We know the circle equation. First step, length of the calculation. First step in given circle. So what is the given circle? Circle equation is given x square plus y square minus x
plus 3y minus 22 equals to 0. This is a given circle equation. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? What is g? So 2g ప్లేస్ లో ఏమని చూడండి. This is in the form of general equation of circle x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. So in place of 2g there is minus 1. In place of 2f that is equals to 3 and c equals to minus 22. So ఇలా చూస్తూనే కనుక్కోవచ్చు. What is 2g and 2f and c? General equation తో కంపేర్ చేసుకున్నప్పుడు. Then what is g? G is equals to minus 1 divided by 2. This is g. And f is equals to 3 divided by 2. This is f. And we know what is c. C equals to minus 22. Clear? So ఇక్కడ వచ్చేసి వేరు లైన్ లో కూడా మనకు c వస్తుంది ax plus by plus c. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుందాం. ఫార్ములాని మర్చిపోవద్దండి. లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫార్ములా 2 into square root of r square minus d square. Okay. So center ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టు. Center c is equals to minus g comma minus f. Okay. Minus g minus f అంటే ఏమవుతుంది చూడండి. 1 by 2 minus f అంటే minus 3 by 2. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి? x1 y1 లైన్ లో x1 y1 వస్తుంది. d అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ మనకి యూజ్ అవుతుంది సెంటర్. సో నెక్స్ట్ ఇప్పుడు మన సెంటర్ తెలుసు. వాట్ ఈస్ రేడియస్? The radius r is equals to square root of g square plus f square minus c. Square root of g square. G is minus 1 by 2. Minus 1 by 2 whole square అంటే ఏమవుతుంది? 1 by 4 plus f square. 3 by 2 whole square అంటే plus 9 by 4 minus c. Minus of minus plus 22. LCM is 4. So r is equals to ఏమవుతుందో చూద్దాం. R is equals to square root of 1 plus 9 plus 4 is the LCM. 22 fourths 88 divided by 4. So it is equals to 9 plus 1 10, 10 plus 88 98. Square root of 98 divided by 4. This is called R. R is equals to root of 98 divided by 4. మీరు క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా స్క్వేర్ రూట్ ఉందంటే దీనికి మాత్రమే స్క్వేర్ రూట్ ఉంది. సో దీనికి కావాలి 49 2s అని రాసుకున్నా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, లేదా అలా అయినా ఉంచుకోవచ్చు. సో R is equals to square root of 98 divided by 4. సింప్లెస్ట్ ఫామ్ కూడా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఇట్లాగే వదిలేయండి. సో వి నో వాట్ ఈస్ R. R అనేది తెలిసిపోయింది. నెక్స్ట్ వాట్ వి వాంట్ D. D కంటే ముందు మనకు లైన్ తెలియాలి. వాట్ ఈస్ ద లైన్? y equals x minus 3 ఏం రాయొచ్చు చూడండి. Given line is line అనేది ఏమి ఇచ్చారు చూడండి. y is equals to x minus 3. దీన్ని ఎలా రాయొచ్చు? x minus y minus 3 equals to 0. ఇందులో what is a? A is equals to 1, b is equals to minus 1, c equals to minus 3. ఎలా రాస్తున్నామంటే is in the form of line equation, straight line equation in the form of ax plus by plus c equals to 0. So a equals to 1, b equals to minus 1, c equals to minus 3. Now perpendicular distance d equals to our formula modulus ax1 plus by1 plus c divided by square root of a square plus b square. ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కరెక్ట్గా మనం. Modulus a means 1 into x1. What is x1? We know center x1 y1. X1 is 1 by 2 plus b is minus 1. B is minus 1 into y1. Y1 is minus 3 by 2 plus c is minus 3. ఇక్కడే చెప్తున్నాను, ఇక్కడ ఒక c ఉంది, ఇక్కడ ఒక c ఉంది. ఇది మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేసి, మరి ఈ c ని ఎక్కడ యూజ్ చేయాలి? మనం లైన్ లో యూజ్ చేస్తున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆ c కి c డిఫరెన్స్ అనేది ఉంది. తొందరలో ఇది తీసుకొని మిస్టేక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో c ఈక్వల్స్ మైనస్ 3 ఎందుకు రాస్తున్నామో మనకు తెలుస్తుంది. ఇది ఒక లైన్ ఈక్వేషన్, ఇది రేడియస్ కి యూజ్ అయ్యేది c. ఓకే. సో ప్లస్ c అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై చేద్దాం. సో d is equals to 1 into 1 by 2, 1 by 2 modulus 1 by 2 minus into minus plus 3 by 2 minus 3 by 1 divided by square root of 2. So 1 by 2 plus 3 by 2, 1 plus 3 4 minus 2 3 6. So 4 minus 6 divided by 2 divided by root.
సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 4 minus 6 అంటే -2/2, -2/2 అంటే -1, -1 అంటే మాడ్యులస్ ఏమవుతుంది ప్లస్. సో d ఈక్వల్స్ టు 1/√2. So this is d. So we know what is r. R is equals to 98/4, under root of 98/4, and d equals to 1/1 divided by root. And what we have to find? Length of the chord. Length of the chord. Length of the chord is 2 into under root of r square minus d square. We know this. ఈ ఫార్ములా ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు 2 root of r square minus d square. 4 marks, very important question public exam ki. So 2 into square root of r square. R square, square root cancel అయిపోతుంది. Just ఏమన్నా రాయొచ్చు మనం 98 divided by 4 minus d square. దీని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది 1/2. So 2 into square root of 98 minus 2 2's का LCM by 4 is the LCM. 4 is the LCM. 2 2's, 2 1's 2. So 2 into under root of 96 divided by 4. So మరి 96 divided by 4 అంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుందని చూడండి. 2 into root of 96, 98 minus 2. Okay, 96 divided by 4. మరి 4 టేబుల్లో 96 ఉందా? 4 2's, 4 4's. So 2 root 24. ఇంకా ఏమన్నా రాయొచ్చా r? దీన్ని ఇంకా ఏమన్నా రాయొచ్చా r? ఇక్కడికి ఆన్సర్ వదిలేయచ్చు మీరు. 2 root of 24 is also correct. బట్ ఇంకేం రాయొచ్చు? 24 ఏం రాయొచ్చు మనం? 4 6 అని రాయొచ్చు. 2 root of this can be written as 4 into 6. 4 కి రూట్ ఎంత అవుతుంది? 2. 2 2's 4. So 2 into root 6. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 4 root 6. So what is the length of the chord? Length of the chord is 4 root 6. ఇలా మనం 2 root 24 కైనా వదిలేయచ్చు, 4 root 6 కైనా తీసుకురావచ్చు. ఇలా లెంత్ ఆఫ్ ది కార్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓవరాల్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా లెంత్ ఆఫ్ ది కార్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడు? ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, అలాగే ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. ఆ రెండు ఇచ్చినప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ అనేది మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో యూజ్ అవుతుంది. సర్కిల్స్ అనే చాప్టర్లో మన ఫస్ట్ కాన్సెప్ట్ లెంత్ ఆఫ్ ది కార్డ్ కంప్లీట్ అయింది. దీని మీద మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తాను. అది మనం చేసుకున్నామంటే మనకు క్లియర్గా అర్థమైపోయినట్టు. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ని మరి వాట్సాప్ ద్వారా మీ గ్రూప్లో మీరు ఆన్సర్ని మాకు చేసి పెట్టాల్సి వస్తుంది. మరి ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది మనం చూద్దాం. ఇక్కడ లెంత్ ఆఫ్ ద కార్డ్ మీద మీరు ప్రాబ్లమ్ని క్లియర్గా వినేశారు. మరి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చేయగలిగితే ఆ కాన్సెప్ట్ని మనం క్లియర్ చేసుకుంటాం. ఓకే, సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అన్నాడు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్సెప్టెడ్ బై సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇచ్చేసారు. అలాగే ఒక లైన్ ఈక్వేషన్ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ, x + y + 1 = 0. సో మనం యూజ్ చేయాల్సిందే 2 into under root of r square minus d square ని ఫార్ములా మైండ్లోకి వచ్చేయాలి లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటేనే. సో మీరు ఆర్ని డీని ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు. సో ఆర్ని డీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు చెప్పేసాం. రేడియస్ under root of square root of g square plus f square minus c. మరి d కూడా ఫార్ములా ఉంటుంది, మోడ్యులస్ ax1 plus by1 plus c divided by root of a square plus b square. అందులో abc వాల్యూస్ ఇక్కడ నుంచి తీసుకోండి లైన్ నుంచి. అక్కడ x1 y1 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి సెంటర్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తేనే, ఇందులో సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తే x1 y1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి c దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రేడియస్లో ఉన్న c వేరు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉన్న c వేరు. అదే క్లియర్గా మనం అర్థం చేసుకుంటే మనకు సొల్యూషన్ ఏం రావాలి? 2 root 7 యూనిట్స్ రావాలి. మీరు చెక్ చేసుకోండి, లెంత్ ఆఫ్ ది కార్డ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో ఈ సొల్యూషన్ని మీరు పోస్ట్ చేయండి, మనం చెక్ చేస్తాం రైట్ ఆ రాంగ్ అనేది. మరి 2 root 7 రాకపోతే మాకు మళ్ళీ మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ డౌట్ని మమ్మల్ని అడగచ్చు. థ్యాంక్ యూ.